హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఎటువంటి తాలింపు లేకుండా 15 డేస్ నిల్వ ఉండే గోంగూర పచ్చడిని అయితే ఎలా చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఈ పచ్చడి కోసం ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నాను. ఈ కట్ట నుండి మనం గోంగూర ఆకుల్ని సపరేట్ చేసుకొని వాటర్తో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికైతే కావలసిన పదార్థాలు గోంగూర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట అయిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఎండుమిరపకాయలని 2 ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకుని ఎర్రగా అయిన తర్వాత మనం గోంగూరని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా గోంగూరని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత మిగిలిన గోంగూర ఆకులను అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కింద ఉండే తాలింపు మాడిపోకుండా ఉంటుంది. తర్వాత మిగిలిన గోంగూర ఆకులను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర రెసిపీ అయితే మా ఫ్రెండ్ శిల్ప దగ్గర అయితే నేను నేర్చుకున్నాను. మేబీ ఒక 10 ఇయర్స్ అయిపోయింది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం కింద నుండి పైకి, పైనుండి కిందకి ఒకసారి ఈ గోంగూర ఆకుల్ని బాగా కలుపుకొని చూసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ మిశ్రమాన్ని అయితే కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో అయితే బాగా ఫ్రై అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కూడా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని అయితే నేను ఒక టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.